చర్చలకు ఆదిలోనే హంసపాదు పడింది. దీంతో హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. జలసంధిని మూసేస్తే ఖతం చేస్తానని హెచ్చరించారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అయితే ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో తాత్కాలిక ఒప్పందం ముగిశాక మళ్లీ యుద్ధం మొదలవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన ప్రాణాంతక దాడులు యుద్ధం ముగింపు కోసం అమెరికాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ చెప్పింది. ప్రపంచంలో 20% చమురు, ఎల్ఎన్జీ గ్యాస్ రవాణా జరిగే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలి అనే అంశం సైతం అమెరికా ఇరాన్ ఒప్పందంలో ఉంది. అయితే హార్మోజ్ లో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, ఇది ఇలాగే కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా చెప్పింది. దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 20 మంది చనిపోయారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కొత్త కాల్పుల విరమణ ప్రకటించిన 24 గంటల్లోపే ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం సైతం ప్రకటించింది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ బలగాలపై 50కి పైగా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించిందని ఆరోపించింది. అంటే అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో శాంతి మాత్రం నెలకొనలేదు. స్విట్జర్లాండ్లో ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొనసాగుతూ ఉండగానే మరోవైపు ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. హార్మోజ్ జలసంధిని మూసివేస్తే ఇరాన్లో ఏమీ మిగలదు అన్నారు. చర్చలకు వచ్చిన వారు సొంత దేశానికి కూడా వెళ్లలేరు అంటూ హెచ్చరించారు. అమెరికా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే గట్టి సమాధానం చెప్తామంటూ ఇరాన్ సైతం అంతే ఘాటుగా స్పందించింది. ఇరాన్ సాయుధ దళాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని బదులిచ్చింది. దీంతో 2 నెలల తర్వాత శాశ్వత ఒప్పందం కుదరడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తీరా చూస్తే ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు ఈ శాంతి ఒప్పందం. స్పష్టంగానే ఉన్నాడు నెత్యాంశు. శాంతి ఒప్పందం అది అమెరికా, ఇరాన్ల మధ్య తప్పితే మాకు సంబంధం లేదన్నట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. లెబనాన్ లో తన దాడులను యథాతథంగా కొనసాగిస్తూ అక్కడ భూభాగాన్ని ఆక్రమించుకునే కార్యక్రమం హెజ్బుల్లాని అడ్డం పెట్టి సాగిస్తున్నాడు. సో ఈ క్రమంలో ఇరాన్ అగ్రీవుడ్, ఇరాన్ కి మిత్రపక్షం హెజ్బుల్లా కాబట్టి వాళ్ళకు కూడా శాంతి కావాలి, వాళ్ళ మీద కూడా దాడులు ఆగాలని, ఇజ్రాయెల్ దగ్గర నుంచి దాడులు ఆగాలని కోరుకుంది ఇరాన్. కాబట్టి ఇది శాంతి ఒప్పందంలో భాగమైంది. దాన్ని ఉల్లంఘిస్తా ఈ రోజు చేస్తున్నటువంటి చర్యలు, ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలు ఖచ్చితంగా ఏంటంటే అది ఇరాన్ మళ్లీ ఆగ్రహించడానికి కారణం అవుతుంది. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఆ కారణం వల్ల ఈ రోజు హార్మోజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ చెప్పింది. సో ఇక్కడి నుంచి మనకి చాలా సమస్యలు ఉంటాయి. మనం ఇందాకే చెప్తున్నట్లుగా గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గ్యాస్ చాలా వరకు ఎల్ఎన్జీ, ఎల్పీజీలు మిడిల్ ఈస్ట్ నుంచి, ఇరాన్ నుంచి వచ్చాయి. అవన్నీ హార్మోజ్ జలసంధి ద్వారా 20% ఆయిల్ రవాణా ఇదంతా జరిగేది. మనకైతే ఓ 50% పైన కూడా పైనే ఎల్ఎన్జీ దేశంలోకి వచ్చేది. ఎల్పీజీ అంటే దేశంలోకి వచ్చేది చాలా పెద్ద ఎత్తున హార్మోజ్ ద్వారానే వస్తుంది. ఎన్నింటి సమస్యలు మళ్లీ వస్తే పబ్లిక్ యాక్షన్ కమిటీ అనే పబ్లిక్ అఫైర్స్ కమిటీ లాంటిది ఉంటుంది అక్కడ. అది చాలా బలమైంది. ధనవంతులు వాళ్ళంతా అమెరికాలో, ఈ జూయిష్ పీపుల్, ఇజ్రాయేలీ జూయిష్ పీపుల్, వాళ్ళ లాభ్య ఉంది. వాళ్ళని కాదని అమెరికా అధ్యక్షులు గానీ అమెరికా పార్లమెంటేరియన్లు గానీ చేయగలిగింది లేదు. అటు తమ చమురు ఎగుమతులపై ఆంక్షల ఎట్టకేలకు అమెరికా తొలగించినట్లు ఇరాన్ వెల్లడించింది. హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలను నివారించడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఓ కమ్యూనికేషన్ లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న లెబనాన్ అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే ట్రంప్ బెదిరింపులు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారాయి.